ఇప్పుడు 11,000 ఇండ్లు కొత్తగా అంటే ఒక 3,000 ఇండ్లు పెరిగినాయి. వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక 10,000 కోట్లతో మేము ప్యాకేజ్ ఇస్తాం R&R పాలసీలు అంటే మొత్తం మూసి పునరుజ్జీవం అంతా హైదరాబాద్లో ఉండే పేదోళ్ళ ఇండ్ల గుడిసెలు గుడిస్తానికి అన్నట్టు క్రియేట్ చేస్తారు. హైడ్రాలో ఇలా తీసుకున్న భూముల విలువ ఒకసారి చూసుకోపోయి హైడ్రా పోలీస్ స్టేషన్కి పోయి రంగనాథ్ గారి దగ్గరికి పోయి కనుక్కో. పోతున్న 100 ఇండ్లైనా 200 ఇండ్లైనా వాళ్ళకు అంతకంటే ఎక్కువ పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి ఆర్డర్ వస్తే కొట్టేసుడే ప్రభుత్వం చెప్పదండి. కేసీఆర్ యొక్క కామెంట్స్ అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉంచుతారా, తీసేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నువ్వన్న స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మేము అట్లా చేసినామా? వాళ్ళ దగ్గరికి పోయి బతిలాడి ఇండ్లకు కొన్ని ఇండ్లకు తరలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి బుల్డోజర్ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే బుల్డోజర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరో యువకులు వాళ్ళంతా కలిసి ఆ బుల్డోజర్ వచ్చి కారును బిక్కపోయేది తెలిసిందిగా ఈయనకు బాధ అయిపోతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ జెండాని ఏమైనా గాడిద మీద ఊరేగించినవా? కాంగ్రెస్ పార్టీ జెండా మెయ్యను అధికారంలో ఊరాడించిందిరా నాయన, తెలుసుకో. పొత్తు కలిపి మీకు అధికారం ఇచ్చింది 2004లో. 2009లో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇస్తే 2014 తర్వాత మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలు కదా మళ్ళీ ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లికి మేము ఇలా తెలంగాణలో అధికారం ఇస్తామని చెప్పి కదా తెలంగాణ ప్రజలు ఇలా రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చిన నాయకత్వాన్ని ఇలా ముఖ్యమంత్రి చేసింది. కాబట్టి మిమ్మల్ని నమ్మరు. కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ ప్రజలు నమ్మరు. లక్షల కోట్లు దోచుకొని లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి డిమాండ్ నేను అన్నా మొన్న ఒక దగ్గర మిత్రునితో, అరే మీరు ఆటో వాళ్ళకు నష్టం జరిగింది బస్సులు రాబట్టి అని అంటున్నారు కదా, మరి ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం మేము వ్యతిరేకిస్తున్నామని మీ పార్టీ తీర్మానం చేయండి. చెయ్యరు. ఇట్లా అబద్ధాలను ప్రతి రంగంలో ఉండే మేము ఏంది బాకీ కార్డు అని వేసిండ్రు. మరి ఇచ్చిన కార్డు ఎందుకు వేయలే? ఇచ్చిన కార్డును వారు గుర్తుపెట్టుకున్నారు. సన్న బియ్యం ఇచ్చింది గుర్తుపెట్టుకున్నారు, రేషన్ కార్డు వచ్చింది గుర్తుపెట్టుకున్నారు, ఇలా 200 యూనిట్లు ఏ విధంగా ఇచ్చినామో గుర్తుపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రజల గుర్తుపెట్టుకున్నారు. అక్కడ పోయి రిగ్గింగ్ చేసిండ్రు, దౌర్జన్యం. అరే మీకు నిజంగా దౌర్జన్యం రిగ్గింగ్ చేసిండ్రు అంటే 3 గంటలకో 2 గంటలకో చెప్తే నమ్ముతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు డ్రామా క్రియేట్ చేసిండ్రా బాబు నాకు అర్థం కాదు. 6 గంటల తర్వాత ఓడిపోతే దీన్ని సాకుగా చెప్పడానికి, ఓడిపోతే వాళ్ళు ఇట్లా అకృత్యాలు చేసిండ్రు, రౌడీజం చేసిండ్రు, ప్రభుత్వం ఇట్లా అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి మీరు అధికార దుర్వినియోగం కాదు, మీరు ప్రతిపక్షంలో ఉండి దుర్వినియోగం చేసింది చెప్తే కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలే. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మాకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. మేమే కదా ఎలక్షన్ కమిషన్కు ఏ అంశాల్లో మీరు ఎట్లాంటి అకృత్యాలు చేసింది ప్రతిరోజు నేను వెంకట్ కలిసి తర్వాత మిగతా మిత్రులు మా రామ్మోహన్ వీళ్ళందరూ కలిసి మేము ఎలక్షన్ కమిషన్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి కూడా నేనే అధికార పక్షం అని చెప్పి విర్రవీగే మీకు ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టిన విషయాన్ని గమనిస్తే మంచిది అని చెప్పి మిత్రుడు కేటీఆర్కి ఒక హితవు చెప్తున్నా. ఇప్పుడు మీరు చేసిన సవాళ్ళు, మీరు చేసిన ఏదో ఈ పొంకనాలు, ఇవన్నీ పిచ్చి చేసిన అన్నీ కూడా ఎవరు చేయలేక ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమంతా పేదలు అమరులు లేకపోతే ఉద్యమకారులు చేస్తే దాని మీద మీరు విర్రవీగిండ్రు. తర్వాత ఉద్యమం సాధించిన విజయం అని చెప్పి ఇలా కేసీఆర్ కొట్లాడించని చెప్పి ప్రజలు పవర్ ఇస్తే ఆ పవర్ను ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల మీదనే విర్రవీగింది మీరు. ఇలా ఓటమి ఇచ్చి ఇంట్లో పండుకోబెట్టినా కూడా ఇంకా బలుపు తగ్గకుండా ఇంకా విర్రవీగుతుందంటే ఎవరంటే మీరు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు మాట్లాడతా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే వాటికి మనం సమాధానం అక్కర్లే, మేము అభివృద్ధిని మాత్రమే ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పరిపాలన మీద దృష్టి పెడతామని ఎంత వినమ్రపూర్వకంగా చెప్తుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకా వాళ్లకు ఇంకా సిగ్గు రాలేదని అర్థమైన పరిస్థితిని గమనించాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. ఇంకా నువ్వు ఈ సోషల్ మీడియా అన్నిటి కొంచెం పక్కన పెట్టు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుడు, ఎక్కడనో డొమైన్లు పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుడు బంద్ పెట్టు. ఎందుకంటే అది వర్కౌట్ కాలేక నీకు వేస్ట్, ఇది పనికిరాదు నీకు. కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్యల్ని
తెర మీదకి తీసుకొస్తే పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది. ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో ఇలా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది.